నిజంగా ఈ మాట ఇప్పుడు ఏపీలోని విపక్షాలు ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే గత 58 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే నిజంగా ఎన్నో దాష్టికాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో కేసులు, విపక్షాలపై కేసులు, గృహ నిర్బంధాలు, జర్నలిస్టులపై కేసులు, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే కేసులు, వాహనాల దగ్ధాలు, ఎక్కడైనా ప్రతిపక్షాలు ఒక కార్యక్రమం చేసుకోవాలి అంటే ఇబ్బందులు, హౌస్ అరెస్టులు, శిరోముండనాలు, హత్యలు, గ్యాంగ్ రేపులు, వాట్ నాట్. ఇన్ని రకాల 58 నెలలకు సంబంధించిన అరాచకాలు, గుండాగిరీలు, వీటన్నిటిపై ప్రతి ఒక్కళ్ళు నోరెత్తి రకరకాల సందర్భాల్లో రకరకాల విషయాల్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఈ సందర్భంగా అసలు ఏంటి, అన్ని వేళ్ళు పోలీస్ శాఖపైకే వెళ్ళిపోయాయి, పోలీస్ బాస్ పై చూపించాయి. అసలు ఏంటి, దీనికి చర్యలు లేవా? ప్రతిపక్షాలపై దాడులు జరిగినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 58 నెలల్లో తన్నులు తిన్న వాళ్లపైనే కేసులేంటి అనే విషయం కూడా చాలా చర్చనీయాంశమైంది. నిజంగా ఇప్పుడు నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో డీజీపీపై వేటు పడిందో, ఎలక్షన్ కమిషన్ సిఎస్ జవహర్ రెడ్డి గారికి రాసి ఆయన్ని విధుల నుంచి తప్పించండి, నెక్స్ట్ 3 పేర్లని సిఫారసు చేయండి అని చెప్పిన తర్వాత డీజీపీ అవుట్ అని తేలిందో, నిజంగానే అందరూ ఇప్పుడు నేను అన్నట్టు 100 గొడ్ల తిన్న రాబందు ఒక్క గాలివానికి ఎగిరిపోయింది అన్నట్టు ఈ అంశాన్ని మళ్ళీ మరొకసారి ప్రస్తావిస్తూ గతంలో జరిగిన ఇష్యూస్ని, ఇన్సిడెంట్స్ని, ఈ దగ్ధాల్ని, దహనాల్ని, అరాచకాల్ని, శిరోముండల్ని, హత్యల్ని, గ్యాంగ్ రేపుల్ని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అన్నీ పోలీస్ బాస్ వైపే వెళ్ళాయి. సో పోలీస్ బాస్పై ఎట్టకేలకైతే వేటు పడింది. వారం రోజుల ముందు ఈ చర్య అనేది నిజంగా ప్రతిపక్షాలకి, కూటమికి, విపక్షాలకి ఒక పెద్ద బూస్టింగ్ లాంటి అంశం అనే చెప్పచ్చు. మరొక పక్క అమిత్ షా, నిజంగా షా ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి జగన్ అండ్ కోకి. నిన్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగినటువంటి సభలో ఆయన చేసినటువంటి ప్రసంగం, సాక్షాత్తు దేశ హోంమంత్రి ఇచ్చినటువంటి ప్రసంగం, చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అధికార పార్టీకి, జగన్ అండ్ కోకి పూర్తి స్థాయిలో షాక్ ఇచ్చాయని చెప్పచ్చు. ఆయన చాలా నేరుగా, క్లియర్ కట్టుగా గూండాగిరి, అరాచకం, మద్యం సిండికేట్, వీటన్నిటిపై క్లియర్ కట్గా జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు, ఎండగట్టారు. ఇంకా ఏపీ ప్రజలు అనుభవిస్తున్న దారుణాలన్నిటికీ కూడా ఆయన చేసినటువంటి ఈ సాక్షాత్తు దేశ హోంమంత్రి చేసినటువంటి ఈ ప్రసంగం సాక్షిభూతంగా నిలిచింది. అవును కదా, అనుభవిస్తుంది ఇదే కదా అందరూ మాట్లాడేది. ఇప్పుడు డీజీపీ అవుట్ అయినా, ఇప్పుడు షా గారు చేసిన ప్రసంగం అయినా 58 నెలల నుంచి అందరూ చెప్తున్న విషయాలు ఇదే కదా. కాబట్టి దేశ హోంమంత్రి గారే సాక్షాత్తు వచ్చి చేసినటువంటి ప్రసంగం జగన్ అండ్ కో అరాచకాలు, ముఖ్యమంత్రి గారి పాలనని అద్దం పట్టాయి, రుజువు చూపించాయి. సో తమకి తిరిగే లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు మనల్ని ఎప్పుడు ఏమి అనరు, వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మనల్ని ఎప్పుడు ఏం అనలేదు అని ఒక ధీమా అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారు అండ్ కోలో కనిపించినా కూడా అది తప్పు అని చెప్పి నిన్న సాక్షాత్తు దేశ హోంమంత్రి చేసినటువంటి ప్రసంగం నిజంగా ఏ స్థాయిలో ఇక్కడ అరాచకం రాజ్యమేలుతోంది అని చెప్పిన అంశాలన్నీ కూడా రుజువుగా నిలిచాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఓట్ల బదిలీ, గెలుపు ఖాయమని ఏవైతే ఒక పక్కన రకరకాల సర్వేలు కూటమిదే విజయం చెప్తున్నాయో, ఇంకొక పక్కన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదే అని చెప్పి ఒక వాట్సాప్లో కొన్ని సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా తిరుగుతున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం. సరే అవి నిజమో కాదో కన్ఫర్మేషన్ రావాలి, బట్ రకరకాలుగా కూటమికి సంబంధించిన వార్తలు, జోష్కి విజయోత్సాహం, సమరోత్సాహం ఇటు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పటిదాకా ఒక డౌట్ ఉండింది, ఓట్ల బదిలీ ఉంటుందా లేదా అనేది, అది ఖాయంగా నిన్న షా గారి ప్రసంగం చూస్తే అర్థమవుతుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక రకంగా ఇవన్నీ కూడా వైసీపీని పూర్తి స్థాయిలో డైలమాలోకి నెట్టేసిన పరిస్థితి ఎలక్షన్స్కి వారం రోజుల ముందు. అంటే ఇప్పుడు చర్చ ఎంత దారికి తీస్తోందంటే 2014లో వచ్చినన్ని స్థానాలు కూడా ఈసారి కనీసం వైసీపీకి ఈసారి జరగబోయే ఎన్నికల్లో వస్తాయా అన్నది ఒక చర్చ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్షాత్తు అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై జరిగినటువంటి దాడి కూడా కొంత కేంద్ర ప్రభుత్వం అది సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా అభ్యర్థులపైనే ఏకంగా అధికార పార్టీ దాడులకు దిగుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇక నెక్స్ట్ వికెట్ ఎవరు, ఇప్పుడు డీజీపీ అవుట్, నెక్స్ట్ వికెట్ ఎవరు, మరో ఉన్నతాధికారి అనే చర్చ జరుగుతోంది. రేపో మాపో వారిపై కూడా వేటుపడే అవకాశం వినిపిస్తోంది. మరి ఈరోజు నేడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా రాష్ట్రానికి రాబోతున్నారు.